అందరికీ చేసాం. మన దేశంలో నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం చేసే కొన్ని చీడ పురుగులు మొదలైనాయి. మన తెలంగాణలో మెజర్గా ఏంటంటే ప్రతి విషయాన్ని నిజాన్ని కప్పిపుచ్చి అబద్ధాన్ని నిజంగా మార్చే ఒక కమ్యూనిస్టు వ్యవస్థ అనేది మొదలైంది. ఆ కమ్యూనిస్టు వ్యవస్థ చాలా మంది అందరికీ తెలుసు. దేశంలో ఉన్న హిందువులందరికీ, రాష్ట్రంలో ఉన్న హిందువులందరికీ ఈ విషయం తెలుసు. కానీ హిందువులందరూ వాళ్ళ ఛానళ్లను వాళ్ళ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. దయచేసి హిందువులారా, నువ్వు ఒక హిందువు అయితే, నువ్వు ఒక బొట్టు పెడితే, నువ్వు ఒక కాషాయ ధ్వజానికి మొక్కితే, నువ్వు ఈ కమ్యూనిస్టు నా కొడుకుల యూట్యూబ్ ఛానళ్లకు సబ్స్క్రైబ్ చేయొద్దు, అన్సబ్స్క్రైబ్ చేయాలి. ఈ రోజు చూస్తున్నాం మనం, గత 15-20 రోజుల క్రితం ఒక భూమిగా ఒక అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేసి ఆ తప్పుగా చూస్తూ చాలా ఛానల్లో చూపించడం జరిగింది. ఈ రోజు ప్రత్యక్షంగా మన పవన్ కళ్యాణ్ గారిది ఈ రోజు అలాగే చూపడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసే తప్పేంద్ర, ఆయన ధర్మం గురించి మాట్లాడదు తప్ప మీకు నచ్చుతుంది ధర్మం గురించి మాట్లాడదు. గతంలో బ్రిటిషియన్లు అలాగే మహమ్మదీయులు అందరూ వచ్చి మన దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నారో ఈ రోజు ఈ కమ్యూనిస్ట్ వ్యవస్థ అనేది వచ్చి ఈ రోజు మన దేశాన్ని మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలో కొన్ని ఛానళ్లు పనిచేస్తున్నాయి. ఈ ఛానల్ అందరికీ ఫస్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఛత్రపతి శివాజీ మండల్ ఉన్నది మీ అంతు తెలుస్తుంది బిడ్డ. ఈ దొంగ ఛానళ్లు, ఈ దొంగ అబద్ధాలను నిజాలు చేసే ఈ ఛానళ్లను, కమ్యూనిస్టు భావజాలతో నడిపిస్తున్న ఈ ఛానళ్లను ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఈ ఛత్రపతి శివాజీ మండల్ వచ్చి మీ తోళ్లు వలగొడుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన ఈ దుష్ప్రచారం చేసడం బంద్ చేయకుండా మాత్రం బాగుండదు. ఛత్రపతి శివాజీ మండల్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మీ పైన ఒక దాడి చేస్తుంది. ఈ దాడిని సహించే దమ్మున్న వాళ్ళు మాత్రమే ఆ అబద్ధాలను నిజంగా చూపించండి, లేకుండా మాత్రం ఊరుకునే లేదు. పవన్ కళ్యాణ్ గారికి మా ఛత్రపతి శివాజీ మండల్ రాష్ట్ర వ్యాప్తంగా వారికి మద్దతు తెలుస్తుంది. వారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని మాత్రం ఊరుకునే లేదు. జై శ్రీరామ్.